నమస్తే, వెల్కమ్ టు హమా న్యూస్. నేను మీ రాజశేఖర్. ఒక సినిమా మనల్ని చాలా రోజుల నుంచి మన మనసులో కూర్చొని అలాగా మనకి తెలియకుండానే కన్నీళ్ళు తెప్పిస్తుంది, మనతో మాట్లాడుతుంది, మన పాత్రల్ని మనం ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు గుర్తు చేస్తుంది. అలాంటి సినిమా దానికి ఆ సినిమాకి పెద్ద బడ్జెట్ లేదు, పెద్ద సెట్స్ లేవు, పెద్ద హీరో కాదు, కానీ బలం మాత్రం కథే బలం, అదే బలగం. సో మనందరూ ఈరోజు చాలా విజయం ఉన్నటువంటి సినిమా అనమాట. సో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఒక భిన్నమైనటువంటి కథతో వేణు దర్శకత్వం వహించారు. మనకు వేణు కమెడియన్గా తెలుసు, కానీ దర్శకుని కోణంతో ఒక గొప్ప విజయాన్ని అందుకున్నారు. అండ్ దిల్ రాజు గారు వాళ్ళ యొక్క పిల్లలు దీనికి ప్రొడ్యూసర్స్గా ఉన్నారు. ఆ సినిమా విజయాలు మనం ఎంత మాట్లాడాలన్నా కూడా అందులో పాత్రలు ఒక్కొక్కటి మనకి చాలా పరిచయం అనమాట. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్కటి మనకి ఇంట్లో ఉన్న అత్తో, లేకపోతే అవ్వనో, లేకపోతే బాబాయో, పిన్నో, నాన్న, ఎవరో ఒకరో మనకి పరిచయం చేస్తుంటుంది. సో అలాంటి ఒక పాత్ర ఈరోజు మన అమ్మ న్యూస్లో మనతో పాటు ఉన్నారు. ఆమె అంతరంగం ఇంటర్వ్యూ తెలుసుకుందాం. ఆమె విజయలక్ష్మి గారు. సో మనకి కొమరైకి చెల్లిగా నటించారు. ఇంకా పాత్ర గురించి ఏం మాట్లాడాలి, ఎలా అనేది తెలియదు. పోచావ్ గారు ఉన్నారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం. మళ్ళీ విజయలక్ష్మి గారి పిల్లలా, లేకపోతే అత్తమ్మ గారిని పిల్లలా, లేకపోతే పోచావ్ గారా? ఎలా పిలిచినా పలుకాను. సో మీరైతే అమ్మ చాలా బాగా చేస్తారు. నిజంగా ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. సినిమా చాలా చాలా మంచి సక్సెస్ అయింది. మనస్ఫూర్తిగా మీకు మా అమ్మ న్యూస్ తరపు నుంచి మీకు హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. సంతోషం అండి. అసలు ముందు సురభి విజయలక్ష్మి గారు, సురభి అసలు ఆ నాటకాల్లో ఎలా ముందు వెళ్ళగలిగారమ్మా? అసలు దాని నేపథ్యం ఒకసారి ప్రేక్షకుల కోసం చెప్తారు. ముందుగా మా బలగం టీం దిల్ రాజు గారి బ్యానర్పై హర్షిత్ రెడ్డి గారు, హన్సిక గారు, మా డైరెక్టర్ గారు వేణు గారు, ఆచార్య వేణు గారు కెమెరామెన్, బలగం సినిమాని ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ ముందుగా నమస్కారాన్ని అందజేస్తూ అమ్మా న్యూస్ ఛానల్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతాపూర్వక వందనాలు. నమస్తే. సురభి 135 సంవత్సరాల చరిత్ర కలిగిన సురభి. చాలా గొప్ప వైభవం, చాలా గొప్ప వైభవం అండి. ఒకప్పుడు 30-40 కంపెనీలు ఉండేవి. అంటే మాకంటే ముందు 5 తరాల వాళ్ళు దాన్ని ఎన్నుకున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చారు మా వాళ్ళు ఇక్కడికి. మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ గారి వంశం మాది. ఆర్య క్షత్రియ. అలా వచ్చి కర్నూలు జిల్లాలో, కడప జిల్లాలో, అనంతపురం జిల్లాలో సెటిల్ అయ్యారు. సొరుగు అనే ఒక గ్రామంలో సెటిల్ అయ్యారు. ఆ సొరుగే తర్వాత సురభిగా మారిందనమాట. అప్పుడు అక్కడ ఉన్న పెద్దవాళ్ళు, ఏంటయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ఏదో మామూలుగా పాడుకోవడమో చేయడమో చేస్తూ ఉంటే, ఇంత గొప్ప గాత్రాలు ఉన్నాయి మీకు, మీరు ఒక నాటకాన్ని సృష్టించి చేయవచ్చు కదా అని చెప్పి ముందుగా అక్కడ కీచకవధ అనే ఒక నాటకాన్ని ప్రదర్శింపజేయించారు. మా వాళ్ళతో చేయించారట గోవిందరావు గారు. అది ఫస్ట్ మీ ముందు జనరేషన్ 5 జనరేషన్ అంటే 130 సంవత్సరాలు, అంటే ఇప్పటికి 130 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది. అలా నాటకాల్లో ఇంకా ఆడపాత్రల్ని పోషించాలి, మగవాళ్ళు మగ వేషాలు వేయాలి, ఆడవాళ్ళు మగ వేషాలు కూడా వేసేవాళ్ళు. ఫస్ట్ లో యాక్చువల్ గా మగాళ్ళే కానీ ఆడపాత్రలు పోషించాలి అనేది సురభికే దక్కింది అనమాట. సురభికే దక్కింది. ఆడవాళ్ళు కూడా ఆడపాత్రలే చెయ్యాలి, ఆడవాళ్ళు మగ పాత్రలు కూడా చేయవచ్చు, కృష్ణుడిగా, రాముడిగా, కొన్నిటిగా చేయవచ్చు అనేసి నిరూపించడానికి పెట్టినటువంటి జంజూటి పాపాబాయి గారు ఫస్ట్ మాకు. సురభి కమలాబాయి గారు, ఆవిడ కూడా సినిమాల్లో యాక్ట్ చేశారు. అలా పెద్ద వాళ్ళందరితో మా వాళ్ళు చాలా మంది ఒక 80 సంవత్సరాల క్రితమే సినిమాలోకి వాళ్ళు వచ్చారు, ప్రవేశించారు. కాకపోతే ఆ తర్వాత కంపెనీలుగా విడిపడి వెంకటేశ్వర నాట్య కళామండలి అని, సురభి మన శారదా ప్రసన్న కళామండలి అని, ఇలా ఆ కుటుంబ సభ్యులు కొంతమంది యాక్టర్స్ చేరి నాటకాలు ప్రదర్శించేవాళ్ళు. టూర్స్ అనమాట. అప్పుడే నేను, మా అమ్మగారి పేరు కమలాదేవి, మా నాన్నగారి పేరు నాగకృష్ణ గారు. మా నాన్నగారిది విజయవాడ పక్కన చిన్న కుగ్రామమే, కానీ విజయవాడే అనుకోండి. అలా నేను 4వ సంతానం మా అమ్మగారికి, 6 ఆడపిల్లలు, ఒకడే తమ్ముడు. అలా మా నాన్నగారు మంచి గొప్ప యాక్టర్, మా అమ్మగారు సురభి కమలాబాయి అని. మా సురభి కమలాబాయి గారికి మేనకోడలు మా అమ్మగారు, ఆమె పేరే పెట్టారు కమలాబాయి అని ఈమెకు కూడా. అలా మా అమ్మ మా నాన్న మంచి యాక్టర్స్. చిన్నప్పుడు ఏంటంటే మా సురభిలో ఇప్పుడు చిన్న కృష్ణుడు పుట్టాడు అని రంగస్థలం మీద ఆ సన్నివేశం జరుగుతూ ఉంటుంది. ఆ లోపల ఉన్న ఏ చిన్న పిల్లోడినైనా, అప్పుడే పుట్టిన పిల్లోడినైనా తీసుకొచ్చి స్టేజ్ మీద చూపించేస్తాం. సో మీ అరంగేట్రం అలా జరిగిందా? నా 3వ సంవత్సరం నుంచి నేను బాలకృష్ణుడిగా, బాలవర్తిగా, చిన్న లవకుశుల్లో కుశుడిగా, లవుడిగా,
రఘురాముడిగా బాలపాత్ర వేషధారులు బాలపాత్రాలన్నీ వేస్తూ వచ్చానన్నమాట. బాలపాత్రలు వేస్తూ ఆ తర్వాత కొంతవరకు నేను 9th వరకే చదివాను, ఎక్కువ చదవలేదండి. 9th వరకే చదివాను. ఆ తర్వాత సడన్గా మంచి సంబంధం వచ్చిందని నాకు పెళ్లి చేసేసారు. అప్పుడు లోపల వేగంగా వివాహాలు అయిపోయాయి. అవును. పెళ్లి చేసిన తర్వాత మా సంస్థ కూడా బాలభారత నాట్య మండలి అని మా మామగారిది కరీంనగర్. అందులో కేవలం నేను ఒక 10 సంవత్సరాలు మాత్రమే ఉన్నాను మా సంస్థని తీసేసాము. ఎందుకంటే మాకు 7 మామయ్యలు వాళ్ళంతా ఉండేవాళ్ళు. వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు అందరూ వెళ్ళిపోవడంతో కంపెనీ కట్టేసాము. తర్వాత నా భర్త గారు కేశవరావు గారు నాకు హరికథలు నేర్పించారు గురువు గారి దగ్గర. సంప్రదాయమైనటువంటి అది కూడా హరికథలు నేర్పించారు. నేను మా గురువు గారి దగ్గర నేర్చుకుని మురళీమోహనాచార్య అని ఆయన ఇప్పుడు లేరు, మా గురువు గారికి పదాభివందనాలు. ఆయన దగ్గర నేర్చుకుని నేను 35 సంవత్సరాలు హరికథలే చెప్పాను. రంగస్థలానికి వీడుకోలు పలికి ఇంకా నేను అదే వేదికగా చేసుకుని హరికథలు రేడియో టీవీ ఆర్టిస్ట్గా, ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా నేను కథలు చెప్పేదాన్ని. అలా చెప్తూ ఉండగా మొన్న ఒక 10 ఏళ్ళు అవుతుంది, కొంచెం నాకు బాడీ వెనక బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. పాడడానికి ఇబ్బందిగా అని కథలకు కూడా స్వస్తి చెప్పేశాను. ఇంకా ప్రశాంతంగా మీరు ఇంట్లో అనుకున్నాను. ఆ సమయంలో ఏంటంటే కొంతమంది ముందు నా వేషాలు చూసినట్టు వాళ్ళు, ఎందుకమ్మా నువ్వు ఇలా ఊరుకుంటున్నావు, ఒక వేషం వేయకూడదా, ఒకటి ఏదైనా చేయకూడదా, అది ఇది అని చెప్పేసి అని అంటే సరే అని చెప్పి పిల్లగా మళ్ళీ రంగస్థలంలోకి అడుగుపెట్టాను. ఒక క్యారెక్టర్, అది కూడా విశ్వనాథ విజయం అని ఆడవాళ్ళందరితోటి ఒక నాటకం వేసాం. ఓన్లీ ఆడవాళ్ళని, అంతా మగవాళ్ళు లేరు, ఆడవాళ్ళతోటి ఒక నాటకం వేసాం అక్కడే మా సురభి కాలనీలో. అందులో నేను నాగమనాయకుడు క్యారెక్టర్ వేశాను. విశ్వనాథ విజయం కృష్ణ గారు తీసిన సినిమా ఉంది, అందులో శివాజీ గణేశన్ గారు నాగనాయకుడు వేశారు. ఆ పాత్ర నేను వేశాను. దీపికా ప్రసాద్ గారు రచయిత దానికి. ఆ పాత్ర నేను వేశాను. అద్భుతమైనటువంటి పేరు వచ్చింది మా నాటకానికి. అలా అది ఒక 2 సార్లు వేసాం. ఆ తర్వాత ఇంత పెద్ద టాలెంట్ ఉన్న వ్యక్తివి నువ్వు ఎందుకు ఊరుకుంటావు అంటూ మళ్ళీ నన్ను రంగస్థలంలోకి మెల్లిగా నాటకాలకు లాగడం మొదలుపెట్టారు. సరే నా వయసుకు తగ్గ వేషాలు, నర్తనశాలలో సుధేష్ణాదేవిగా, కుంతీకర్ణలో కుంతి క్యారెక్టర్. ఆ కుంతి క్యారెక్టర్ ఏంటంటే తిరుపతి వాళ్ళు రచయిత వీరమల్లయ్య గారని ఆయన నాటకం రాశారు. నాటకం రాసి కూడా ఆయన ఒక 15-20 సంవత్సరాలు అవుతుందంట. ఆ కుంతి క్యారెక్టర్ వేయడానికి ఎవరు ముందుకు రాలేదట. అలా ఆ క్యారెక్టర్ నాకు వచ్చిందండి. నాకు వచ్చి నేను చేశాను. ఫస్ట్ నాటకానికి నేను నంది అవార్డు తీసుకున్నాను తిరుపతిలో. తర్వాత గరుడ అవార్డు తీసుకున్నాను దాంతో. అలా ఆ నాటకానికి ఒక మంచి పెద్ద పేరు వచ్చేసింది అనమాట. ఇక్కడే హైదరాబాద్ వనస్థలిపురం వాళ్ళే ఆ నాటకానికి ఎన్ని అవార్డ్స్ వచ్చి ఉంటాయి? చాలా వచ్చాయండి. ఉత్తమ కళాకారిణి అని, హరికథేతిహాస మంజరి అని చెప్పేసి, హరికథాగాన రసధుని అని చెప్పేసి, ఇలా చాలా వచ్చాయి. నాటక రంగంలో ఉత్తమ కళాకారిణి, ఉత్తమ నటి, ఉత్తమ పద్యపఠన గాయని అని ఇలా చాలా వచ్చాయండి. సో మొత్తం మీకు అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి హరికథ కానీ లేకపోతే సురభి నాటకాలు కానీ బాగా మీకు నచ్చిన పాత్ర, మీకు బాగా ప్రశంస వచ్చిన పాత్ర అంటే ఏం చెప్తారు? చిన్నప్పుడు ఎన్ని వేషాలు వచ్చాయి కానీ ఇప్పుడు కుంతి పాత్రకు చాలా గొప్ప ప్రశంసలు వస్తున్నాయండి. చాలా అంటే అసలు కుంతి పాత్ర అంటే విజయలక్ష్మి వెయ్యాలి అనేటువంటి స్థాయిలో ఉందన్నమాట. ఇంకా మీరే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం. అలా ఆ కుంతి పాత్రకు చాలా ఒక్కొక్క డైలాగ్ ఏంటంటే చాలా పెద్ద పెద్ద డైలాగులు అందులో కుంతివి. కర్ణ సందేశం అప్పుడు కర్ణుడిని వచ్చినానా, తమ్ముళ్ళను విడిచిపెట్టినా వాళ్ళు నీ తమ్ముళ్ళు, నువ్వు నా పెద్ద కుమారుడివి అని ఆవిడ బాధను వ్యక్తం చేసే సీన్లో జనాలు ప్రేక్షకులు నిజంగా ఏడ్చేస్తారు. 1 గంట సీన్ అది. మీరు అందులో తీసుకెళ్ళిపోయారు వాళ్ళని. 1 గంట సీన్ అండి. ఆ గంట సీన్ అలా ప్రేక్షకులు కదలకుండా మెదలకుండా చూసేవాళ్ళు, ఇన్ని వేల మంది ఉన్నా సరే. అలా ఆ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది నాకు. ఒక డైలాగు, నన్ను గంగలో విడిచిపెట్టావు, ఇప్పుడు వచ్చి తనయుని అంటున్నావు, ఎలా రానమ్మా నేను నీ పక్షాన అని అంటాడు కర్ణుడు. అన్నప్పుడు అవును కుమార, నేను అజ్ఞాన దశలో చేసిన మహాపాపమే నీ పాలిట శాపమైనది. క్షీరాబ్ది వంటి నీ క్షత్రియత్వమును కళంకితము పాలు చేసినది. అందుకేనయ్యా భీష్మ పితామహుడాదిగా గల పెద్దల సమక్షమున నీవు నాకు అగ్రతనూజుల తెలిపి నీ సూతకుల కళంకములు ప్రక్షాళనము రచ్చి ఈ హస్తినాపురమునకు నిన్ను సామ్రాజ్ఞుని చేసేదను. నా మాట నాయన, తల్లి మాటను కాదనకు తండ్రి. కర్ణ, నా మాట విను తండ్రి.
సూపర్ అమ్మా, చాలా చాలా అసలు మీలాంటి వాళ్ళు ఇంత దగ్గరగా ఆ పాత్రలు చూస్తుంటే మాకు చాలా సంతోషం, నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతుంది. అంటే ఎందుకంటే ఇలాంటి పాత్రలు చేయాలంటే అది మీకు మీ తరం వాళ్ళకే సాధ్యం నిజంగా చెప్పాలంటే. చాలా బ్రహ్మాండంగా అందులో ఆ సన్నివేశంలోనే ఇంకొకసారి మళ్ళీ ఆయన ఒక మాట అంటారు అనమాట, అసలు నన్ను ఎలా విడిచిపెట్టగలిగావు నువ్వు. ఆయన కన్యప్రాయం, ఏమీ తెలియని వయస్సు, పెంచిన తండ్రి నన్ను కుంతిపోచుడు, ఒకవైపు తల్లిదండ్రులను వంచింపలేక ఏమీ చెప్పలేక ముని శాపము నిజమా కాదా అని తెలుసుకుంటున్నా నేను చేసిన ప్రయత్నమయ్యా అది. కానీ నిన్ను గంగలో విడిచినప్పుడు నాయన నువ్వు గోడుగోడుగా ఏడవగా నా హృదయము తల్లడిల్లి చిన్న వయస్సురా ఏమీ చేయలేక అంటూ ఒక పద్యం ఉంది అక్కడ. ఆ పద్యానికి విపరీతమైన సౌండ్స్ వస్తాయి. చెప్పగలరమ్మా ఒకసారి, ప్రయత్నించండి ఒకసారి మా కోసం. ఏడువబోకుమా కొడుకా ఏడువబోకుమా కొడుక ఏడ్చిన నా హృది ఓర్వలేదు. నే చూడగలేనురా ఎనుచు సుఖితి హక్కున చేర్చుకొల్టి నీకు కడుపారగ చన్నుల త్రావనిచ్చితి వేడితి వేయి దేవతల రాయన వేడితి వేయి దేవతల పిన్న వయస్సది ఏమి చేయుదు. అలా చాలా చాలా బ్రహ్మాండంగా అసలు ఒక మాధుర్యాన్ని పోస్తున్నట్టు అసలు అందులో కూర్చోబెట్టి ఆర్ద్రత మొత్తం మీ కళ్ళలో కనిపిస్తుంది. ఎన్ని నాటకాలు వేసి ఉంటారమ్మా ఈ పాత్ర? ఇది వచ్చి దగ్గర దగ్గర 40 వేసానండి. 40 పాత్రలు 40 వేసాను. చాలా బ్రహ్మాండం అసలు, చాలా సంతోషం. ఎందుకంటే ఈ తరం వాళ్ళకి ఆ తరంలో ఉండే గొప్ప మాధుర్యం, ఆ నాటక రంగంలో ఉన్నటువంటి గొప్పతనం తెలియదు నిజంగా. సో అది మీలాంటి ద్వారా ఈరోజు మా అమ్మా న్యూస్లో మేము అందరికీ పరిచయం చేస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. ఇంకా అసలు బలగం సినిమా ఎంత ప్రధానం అవుతుంది, మీరు విశ్రాంతి తీసుకుందాం, విశ్రాంతి సమయంలో మీకు బలగం ఎలాగైందమ్మా అసలు? అయితేను ఒకసారి వేణుగారు మా కాలనీకి వచ్చారు. ఇంతకుముందు మీరు అంటే ఏమైనా సినిమాలో కానీ లేకపోతే సీరియల్స్లో కానీ నటించారా? అంటే మన ఒక 2-3 సినిమాలు ఊరికి అక్కడ నిలబడే సీన్లకు తీసుకువెళ్ళారు. అయితే తీసుకువెళ్తేను నేను క్యారెక్టర్ మాటలు లేవు, ఎక్కడ కనిపించేది ఏమి లేదండి, నేను రాను అని చెప్పేసి ఇంకా నేను వాటికి స్వస్తి పలికాను. ఒక 2-3 సినిమాలకు అలా తీసుకువెళ్తాను, నాటకాలు లేని దానికి నేను రాలేనండి అనని. అంతకుముందు ఏదో వచ్చిందండి ఒకటి, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు పిక్చర్. ఓకే. ఎవరు మన రాజేంద్ర ప్రసాద్ గారు, మళ్ళీ పోతే ఈయన ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, అలీ గారు, వీళ్ళంతా ఉన్నారు, శ్రీలక్ష్మి గారు, వాళ్ళంతా. అదే సినిమాను గుర్తులేదు నాకు. ఒక 6 ఏళ్ల క్రితం ఆ సినిమా తీశారు. ఇక్కడ ఫోరమాల్లో ఏదో సురభి నాటకాల వాళ్ళతోటి మిళితమైన ఇది అనమాట ఆ సినిమా. బృందం అంతా కూడా వాళ్ళు కూడా కళాకారులే. అలా పెట్టి సినిమా తీస్తే అందులో మేము యాక్చువల్గా అందరం కూడా మేము వేషాలు వేసుకునే నటించాలన్నమాట, ఆ పెళ్లికి వెళ్ళాలన్నమాట. అందులో నేను కృష్ణుడి పాత్ర వేశాను, కృష్ణుడిగా వేసే అదే పెళ్లి పిల్ల మిస్ అయింది అన్నప్పుడు ఏదో పద్యాలు వాళ్ళు వీళ్ళు పద్యాలు పాడుకునేది ఉంటుంది. అప్పుడు ఆ పోటీలో నేను ఒక పద్యము డైలాగులు చెప్పడము అదంతా చూశారన్నమాట. చూశారు. అది ఎవరు చెప్పారో ఏమో వేణుగారికి తెలిసింది. రచ్చరవి కూడా ఉన్నాడు అందులో. రచ్చరవి గారు కూడా ఉన్నాడు, మా జయచంద్ర వర్మ కూడా ఉన్నాడు, అభిమన్యుడు ఆ క్యారెక్టర్స్ వేస్తాడు. ఆ అబ్బాయి కూడా ఉన్నాడు. అతని ద్వారా ఈ నా ఫోన్ నంబరు ఇదంతా వాళ్ళకి తెలుసుకున్నారు. తెలుసుకొని నేరుగా ఆడిషన్స్కి వచ్చారు. ఆడిషన్కి వచ్చేసి మా స్టేజీలో ఆడిషన్స్ పెట్టారు. అందరినీ ఆడిషన్ చేయిస్తున్నారు, ఆడవాళ్ళు చేస్తున్నారు, మగవాళ్ళు చేస్తున్నారు. పోయిన అక్టోబర్ ఆ సమయంలో చేస్తున్నారు. అంటే నేను ఇంట్లోనే ఉన్నాను, మా అబ్బాయి చిన్న బాబుకు బాగా జ్వరం వచ్చింది, నేను ఇంట్లోనే ఉన్నాను. కోడలు జాబ్కి వెళ్ళింది, అబ్బాయి జాబ్కి వెళ్ళాడు, చిన్న బాబుని పట్టుకొని ఉన్నారు. నిరుపమాని ఇందులో ఎర్ర చీరామే ఒక ఆమె
నాకు మనమరాలు అవుతుంది. అవునా? అది ఫోన్ చేస్తూ అమ్మమ్మ రండి మీరు చేయాలంటే, లేదమ్మా నాకు పిల్లోడి జ్వరం వచ్చింది నేను రాలేను అంటుంటే కూడా, రామమ్మ ఒకసారి వచ్చిపో అంటుంది. సరే అని వెళ్ళాను, అందరూ అయిపోయారు, ఆఖరిగా నేను వెళ్ళాను స్టేజీలో. వెళ్ళేసరికి వేణుగారు నన్ను చూసి, నమస్కారం అమ్మ రండి మీకోసమే చూస్తున్నాను అన్నాడు. నన్ను ఎప్పుడు చూశారు అసలు, నన్ను ఇలా పిలవడం ఏమిటి అంటే, ఆయన ఏం చూశాడు, నా హైట్, నేను మనిషిని చూసుకున్నాడు. ఆ క్యారెక్టర్ సరిపోతారో లేదు ఆయన అబ్జర్వ్ చేశాను. తర్వాత డైరెక్టర్ గా ఆయన చూసుకున్నాడు. చూసి ఏదో ఒక సీన్ చెప్పారు, ముందు శాంతమ్మ ఏడ్చే సీన్ చెప్పారు నాకు. అది చేశాను. అది చేసిన తర్వాత మరి ఆయనకి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ వెళ్ళిపోయి ఈ పోషణ క్యారెక్టర్ను ఫిక్స్ చేసేసుకున్నారు. మగవాళ్ళు ఎవరు సెలెక్ట్ కాలేదు కానీ మా నుంచి ఒక 5-6 మాత్రం సెలెక్ట్ అయ్యాము ఖచ్చితంగా. తర్వాత ఒక వారానికి ధనరాజు వచ్చి ఫొటోస్ తీసుకువెళ్ళారు, అక్కడ ఆఫీస్లో ఉన్నాయి దిల్రాజు గారి ఆఫీస్లో. ఆ తర్వాత ఒక వారం తర్వాత నవంబర్లో అనుకుంటాను వేణుగారు ఫోన్ చేసి, అమ్మ ఇలా మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పారు. ఆశ్చర్యపోయి, నేను సెలెక్ట్ కావడం అవునమ్మా మీరు సెలెక్ట్ అయ్యారు, మీకు ఫలానా రోజు వర్క్షాప్ ఉంటుంది మీరు ఒకసారి రావాలి అంటే, అలాగే సార్ వస్తాను అన్నాను. వెళ్ళాను వర్క్షాప్కు. ఆ రోజే నేను రూపలక్ష్మి గారిని చూడడము, నేను సురభి లలిత మేమంతా వెళ్ళాం. జయరాం మన ఐలయ్య క్యారెక్టర్ కూడా వేరే అతను వచ్చాడు ఫస్ట్, మొగిలి నా చిన్న మేనల్లుడు కూడా వేరే వాళ్ళే వచ్చారు, అసలు వేరే వాళ్ళే ఉన్నారు. అది వేణుగారికి అది సరిపోలేదు, వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ సరిపోలేదు. వీళ్ళని తర్వాత ఎన్నుకున్నారు అనమాట. వర్క్షాప్లోనే ఆయన నాకు డైలాగులు అన్ని చెప్పడము చేయడం జరిగింది. ఒక్కరోజు వర్క్షాప్ చేశాను, వచ్చేసాను. కరెక్ట్గా నవంబర్లో జరిగిందంటే డిసెంబర్ లేదు, జనవరి ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫిబ్రవరి 8వ తారీఖున వెళ్ళాను. అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. షూటింగ్ స్టార్ట్ అయిపోయి ఫిబ్రవరిలోనే అయిపోయింది, ఎండింగ్ అయిపోయింది కూడా మార్చిలోనే అయిపోయింది. మాకు ఏప్రిల్ 5ను ఏదో అయిపోయింది. అలా వెళ్ళిన తర్వాత సిరిసిల్ల వెళ్ళాము, అక్కడ ఉన్నాము. సినిమా అంటున్నారు. ఫస్ట్ నేను అనుకున్నాను తెలంగాణ స్లాంగ్ అంటున్నారు, నేనేమో రంగస్థల కళాకారిని, రంగస్థలం వాళ్ళకే పరిచయం, మరి నేను నటించగలనా లేదా, నేను ఆ డైలాగ్స్ చెప్పగలనా లేదా. యాక్చువల్గా మేము క్వశ్చన్ అడగాలనుకున్నది అది. అది అసలు అందులో మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే దానికి ఇంకా సంబంధం లేదు. అవును, ఎంత బాగా మాట్లాడారంటే అసలు నిజంగా మీ తెలంగాణ అందులో మీరు పాత్రలో జీవించారనమాట. అంత స్పష్టంగా అంత అసలు బ్రహ్మాండంగా వేసని మాట్లాడారు. అలా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ రోజు సీన్ మాకు ముందుగా సీన్ చెప్పారనమాట. స్టోరీ అంతా చెప్పారు. ఫస్ట్ కూర్చొని అన్నగారు చనిపోయి ఉంటే కూర్చొని ఏడ్చేదే అనమాట. అదే సీన్ నుంచి స్టార్ట్. తర్వాత బయటికి వచ్చి, అంజన్న లక్ష్మి కబుర్ చేసినావా, లక్ష్మికి మతలబ్ చేసినావా అని అడుగుతాను చూడండి. అదే ఫస్ట్ డైలాగ్. అన్నా అని ఏడవడమే తప్ప డైలాగ్ మాత్రం అదే. ఓ నర్సి అట్లా పోతావేంద్ర, ఓ పిల్లగా ఓ నర్సి అని పిలుస్తారు. ఎవరిది వేరుగాని. అది రెండో డైలాగు. ఇంకా ఆ తర్వాత పల్లెం సీను, మళ్ళీ పంచాయతీ సీను, ఇవన్నీ కూడా. సరే, ఆయన నిజంగా నేను అందులో ఒదిగిపోవడానికి గల కారణం ఏమిటంటే హరికథలు చెబుతూ కొంచెము నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, మెదక్ ఈ డిస్టిక్లన్నీ కూడా తిరిగాను బాగా నేను ప్రోగ్రాంలకు. అప్పుడక్కడ వాళ్ళ మాట విధానము, వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళ పోకడ అదంతా చూశాను. ఇక వేణుగారు చెప్పడం ఏమిటంటే నిజంగా అద్భుతంగా ఆయన ఎలా మననం చేసుకున్నారో తెలియదు కానీ వేణు డైరెక్టర్ గారు వెల్దండి వేణుగారు. నిజంగా మా అబ్బాయి వయసే ఉంటుంది అబ్బాయి. నాకు అతన్ని చూస్తే నా పెద్ద కొడుకు అన్నంత ఆనందం అనిపిస్తుంది. అలా అతను ఆ సీను చెప్పడంలో, మనకు సీను కోసం చెప్తూ ఉంటారా, నిజంగా ఇంకా మనం అందులో జీవించేస్తాం అనమాట. పరకాయ ప్రవేశం అయిపోతుంది అందులో, అంత బాగా చెప్తారు. ఈ సీను మీరు ఇలా డీటెయిల్డ్గా అసలు ఆ డైలాగ్ ఎలా అనాలి అన్నది కూడా తనే చెప్తాడు, అంత బాగానండి. వేణు ఆచార్య గారి కెమెరామెన్. పల్లెలు, అసలు పల్లెలు, ఆ పల్లె వాతావరణం, ఆ మట్టి వాసన, ఆ తుంపరలు, ఆ నీళ్లు పడుతుంటే ఆ తుంపరలు, ఆ జల్లు, ఆ గాలి, స్వచ్ఛమైన కల్మషం లేనటువంటి గాలి, ఆ వాతావరణం, ఆ ఇళ్ళు, ఆవుల మందల్ని సాయంత్రం తీసుకుని వెళ్ళడం, గోధూళిక సమయంలో అవి రావడము, ఆ గజ్జల సవ్వడి, ఆ బండ్ల చప్పుడు, అసలు ఆ గంటలు కట్టిన ఆ ఎడ్ల సవ్వడి, ఆ పచ్చని పైర్లు, అదొక ఏదో లోకంలోకి తీసుకుపోయినంత ఆనందం అనమాట. కలుషితమైన మీరు సిరిసిల్ల ప్రాంతంలో షూటింగ్ చేసుకున్నారు. చాలా ఎటువంటి ఆ పిల్లగాలి వస్తుందంటే వాగు దగ్గర సీన్ చేస్తూ ఉంటే నిజంగా ఆ చల్లని
వాతావరణంలో ఆ నీటిపై నుంచి వచ్చే ఆ తుంపరుడు, ఆ గాలి కల మా మీద పుడుతూ ఉంటే అది ఎంత అద్భుతం అంటే అసలు వర్ణనాతీతం. అంత బాగా ఆ సీన్లో అలా పండే. మాకు ఎండ అనిపించలేదు, వర్షం అనిపించలేదు. ఒక 2 సార్లు వర్షం పడినా కూడా వర్షం అనిపించలేదు, అసలు ఏమీ అనిపించలేదు. చాలా బాగా అంటే ఒక కుటుంబం లాగా కలిసిమెలిసి ఆ సినిమా చేశాం. ఇది మనకు రోజు నిత్యం మన మన జీవితంలో ఒక్కసారి సంభవించిన సంగతి. మనకు పరిచయం అయింది, మనకు తెలిసిన పాత్ర, మన పాత్ర ఇది మన పాత్రే, ఇది ఇందులో మనం ఉన్నాము. అసలు అరే మన ఇంట్లో జరిగింది కదా అప్పుడు అన్నట్టుగానే ఉంది సినిమా మొత్తం. కానీ సినిమా 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 అంటున్నారు. సినిమా అది సినీ అంటే మాయలు, జిమ్మిక్కులు, అంత ఫైట్స్, డ్యాన్స్, గ్రాఫిక్స్ అన్ని ఏవేవో కృత్రిమమైనవి సృష్టించడాలు. ఇది కాదండి, స్వచ్ఛమైనటువంటి తల్లిపాలలాగా ఒక మంచి అప్పుడే పిండిన ఆవు పాల లాంటి స్వచ్ఛత కలిగినటువంటి, బ్రహ్మాండంగా పోల్చారమ్మా, శ్రేష్టమైనటువంటిది. తల్లిపాలల్లోనన్నా ఈ మందులు తినబట్టి కల్తీ అవుతుందేమో, కానీ ఆ గేదె నుంచి వచ్చే పాలల్లో, ఆ పాల నురగల్లో ఎటువంటి స్వచ్ఛత ఉంటుందో అలాంటి స్వచ్ఛమైనటువంటి మూవీ తీశారు వేణు వెళ్ళండి. ఇంకొకటి వేణు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఒక కమెడియన్ గా తెలుసు. ఎవరు కూడా అంటే ఎవరు సినిమాలో సంబంధించినటువంటి ఎవరు ఇండస్ట్రీ నుంచి కూడా ఈయన ఇంత మంచి సినిమా తీయగలరా అని ఆశ్చర్యపోయేలా తీశారు. నిజంగా చెప్పారంటే అసలు బ్రహ్మాండంగా తీశారు. సో ఆయనతో ఉన్నటువంటి మీకు ఏదైతే సీన్ లో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ ఆయన ఎలా ఉండేవారమ్మా మీతో? కోపం ఆయనకు చాలా దూరం. కోపం అన్నది అసలు లేదు. చాలా సౌమ్యమైన మనిషి. మాట మాట్లాడితే అసలు ఎంత ప్రేమగా అంటే, వీళ్ళు ఒక యాక్టర్స్ వచ్చారు, నేను నా డైరెక్షన్లో చేస్తున్నారు అన్న అహంభావం మచ్చు కూడా కనిపించలేదండి అతనిలో. చాలా సౌమ్యంగా అతను ఏకాగ్రత, ఒక దీక్షగా ఆ సినిమాని తీశాడు. అందరితో కలిసిమెలిసి ఉండడము చాలా బాగా. అమ్మ భోజనం చేయండి, అమ్మ టీ తాగండి, అమ్మ కాఫీ తాగండి, అమ్మ బ్రేక్ఫాస్ట్ చేయండి, ఇలా అమ్మ అక్క అని సందర్భోచితంగా మాట్లాడటమే తప్ప ఆయన ఎప్పుడూ కోపం అన్నది కనబరచలేదు. ఆయన ఎంత ప్రెస్టేషన్ అంటే అసలు ఆయన అనుకున్న సన్నివేశం అనుకున్నది వచ్చే వరకు తపన పడేవారు. బాగా విజయానికి కూడా అదే కారణం. ఒక సీను అది పండాలి అంటే ఆయన మనసులో ఏదైతే ఉందో, ఆయన ఆలోచన విధానంలో అది రావాలి. అది వచ్చే వరకు ఎన్ని టేకులు అయినా సరే తీయించేవారు. కొంచెం శ్రమ అయినా పర్వాలేదు అనుకునేవారు. అమ్మ కావాలంటే రెస్ట్ తీసుకుంటా, 5 నిమిషాలు మళ్ళీ చేయండి, 10 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, చేయండి, 1 గంట రెస్ట్ తీసుకోండి, మళ్ళీ చేయండి. ఇలా ఒక డైరెక్టరు, ఎందుకంటే సినిమాల కోసం వింటున్నాం. చిత్రసీమ అని నా చిన్నప్పుడు వచ్చేది, అందులో అన్ని ఇచ్చేవాళ్ళు. చిత్రసీమలో తెర వెనుక ఇలాగా అలాగా అనేవి చెప్పేవాళ్ళు అనమాట. ఓ డైరెక్టర్కు ఇంత కష్టం ఉంటుందా అని అనిపించేది. కానీ ఇది నేను కళ్ళారా చూశాను. ఒక డైరెక్టరు తిండి అని చూడడు, నిద్ర అని చూడడు, ఏదైనా నీళ్లు తాగుదామని కూడా ఉండదు. అతని దృష్టి ఎప్పుడూ ఆ కెమెరా మీద, ఆ యాక్టర్స్ మీద, ఆ స్టోరీ మీదనే ఉంటుంది అనమాట. ఇది స్టోరీ కాదు, అందులో రియల్ జీవితం, జీవిత గాథ. ఇది సినిమా కాదు, కథ కాదు. అసలు రాసిన మాటలు రచయితలు రమేష్ గారు, నాగరాజు గారు కూడా అద్భుతమైన డైలాగ్స్ రాశారండి. ఎక్కడ వల్గర్ అన్నది లేకుండా, ఎటువంటి చెడు మాట లేకుండా సందర్భోచితంగా ఎంత బాగా రాశారంటే అంత బాగా రాశారు. రైట్ అమ్మా. ఇంకా మీరు సినిమాలో ఒక పాత్ర ఉంటది, అంటే ఒక ఇంటికి ఒక ఆడపడుచు మీరు. అవును. ఇంచుమించి కొమరయ్య గారి తర్వాత మీరే పెద్ద పాత్ర. ఆ పాత్రలో ఉంటూ ఒక ఇంటి ఆడపిల్ల గురించి, అన్నా చెల్లెల మధ్య బంధం గురించి ఆ వాత పెట్టే సీన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారు. బ్రహ్మాండం. అసలు ఏం చెప్పారంటే ఆ సీన్ జరిగేటప్పుడు దాని గురించి చెప్పండి ఒకసారి. ఆ సీన్ డైలాగ్ కూడా మాకు ఒకసారి ప్రేక్షకులు మరొకసారి. డైలాగ్ ఏముందండి, అల్లుడు, నా మెయిన్ అల్లుడు భోజనం చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఆ పళ్ళెం, చిన్నపిల్ల పళ్ళెం తీసుకొస్తుంది. ఇది నాదంటే వాళ్ళిద్దరు అక్క చెల్లెలు కొట్లాడుతుంటారు. చిన్నప్పుడు అంటే చెల్లె ఆ పళ్ళెం గుర్తున్నది నీకు అంటే, నాకెందుకు తెలియదు అన్న, అది నాదేనా అని రూపలక్ష్మి గారు కోడలు అంటుంది, మేనకోడలు. అంటే ఈ పళ్ళెంలో తినకపోతే మా చెల్లె ఎవరన్నా తింటే రోడ్డు మీద పొర్రాడి ఏడుస్తుండే అని అంటాడు అతను. అంటే అవునా అనేసరికి కోడలు నవ్వుతుంది ఒక మాట, ఇది నా కోసమే చెప్తున్నారు కదా అన్నట్టు. ఇన్ని లొల్లిలో మా చెల్లె కోసం నేను ఎన్నో దెబ్బలు తిన్నా అని అతను అంటాడు అనమాట, చిన్నల్లుడు అంటాడు. అన్నప్పుడు అలాగో వాత కూడా పెట్టుకున్న చూడు అనేసరికి అప్పుడు ఈ అమ్మాయి అడుగుతుంది అనమాట, హీరోయిన్ అడుగుతుంది, వాత ఎవరు పెట్టిరు మామయ్య అని అడుగుతాను. అంత వాత ఎవరు పెట్టారు మామయ్య అంటే అప్పుడు నేను చెప్తానమాట, ఇంకెవరు మీ పెద్ద మామయ్యలు గాడే, ఎందుకు పెట్టాడమ్మమ్మ అంత పెద్ద వాత అని అడుగుద్ది అనమాట.
చిన్నప్పుడు బతుకమ్మ జాతర, తమ్ముడిని చెల్లెని పట్టుకొని అయిలయ్య బతుకమ్మ ఇంటికి చెర్లకు పోయి. ఓ జాతర ఓలే మంది ఎంతమంది. ఈ పొరేమి చిన్నరా ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ మందిలో ఎటు పోయాను. అయిలయ్య వచ్చి చూసేసరికి చెల్లె లేదు. చెల్లెదురా అంటే నాకెవరక అని ఈడని. చెల్లె కనబడకపోయేసరికి చెల్లె చెల్లె అనుకుంటూ బొచ్చ గుద్దుకుంటూ అయిలే ఊరంతా చల్లడబట్టి చెల్లెని ఎట్లా నిడిచి పెట్టావునా అని పొట్టు కొట్టుకుంటే ఇది వాత కూడా పెట్టా. గడియ సేపు కొనబడుకుంటేనే చెల్లె బొచ్చ గుద్దుకొని ఏడుస్తుంటే మా ఆయనయ్య అంత వాడడం చెల్లె అంటే అంత దగ్గరుండేటోళ్ళను ఇంత దూరం చేసే పాపకారి దేవుడు, పాపకారి దేవుడు. చాలా 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 ఈ సినిమా చూసే వాళ్ళకి ఆ టైంలో మీరు చెప్పే డైలాగు మనసును కదిలించేసిందమ్మా. నిజంగా కుటుంబాల్లో ఉన్నటువంటి ఎక్కడో చిన్నది ఈ సినిమాలో ఎక్కడ కోపము విలన్స్ ఎవరు ఉండరు, తెలియకుండా ఎక్కడో ఒక చిన్న పట్టుదల పంతం ఉంటది. అవన్నీ ఒక్కసారి ఆయన ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంటే మీరు చెప్పే డైలాగ్ అసలు థియేటర్ లో వెళ్ళడము, అల్లుడు ఏడుస్తూ వెళ్ళడము అదొక మలుపే సినిమాకి ఒక హార్ట్ కోర్ లాంటి సీన్స్ అమ్మ అవన్నీ కూడా ప్రాణం. ఆ సినిమా చూసి నా సీన్ చూసి నేనే ఏడ్చానండి. ఈ సీన్ చూసి నేనే ఏడ్చాను. ఇప్పటికి రోజు యూట్యూబ్ లో వస్తుంది. అసలు గ్లిజరిన్ కూడా మీరు వాడే అవకాశం లేదు నిజంగా, అంత రియల్ గా మీరు అసలు వచ్చేస్తాయండి. ఎందుకంటే మనకు హృదయ స్పందన తెలుపుది అనమాట, ఆ బాధను వ్యక్తం చేస్తుంది. అందులో ఉన్నది ఏమిటి అన్నది తెలిసిపోతే ఆటోమేటిక్ గా మనకు మనసు కరిగిపోయి కన్నీళ్లు అవే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంత బాధగా పెట్టిన తర్వాత ఒక మంచి ఇంకోటి చెప్పాలమ్మా. మీరు ఆ మూత తిప్పుతూ అసలు ఎంత బ్రహ్మాండంగా చెప్పారమ్మా అసలు డైలాగు. ఆ తిప్పుతూ వచ్చిన తర్వాత గొడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన ఒక డైలాగ్ చెప్తారు మీరు. అసలు సినిమాకి మలుపు అదే, అసలు వీళ్ళిద్దరు మళ్ళీ లవ్ లో పడ్డానికి మీ మనవరు మనవరాలు ఇద్దరు కూడా. సో అది ఆ సీన్ లో ఎలా అమ్మా అసలు? ఆ సీన్లో అసలు ఆచార్య వేణుగారును మా డైరెక్టర్ వేణుగారు, అమ్మాయి ఇది ఒక పెద్ద రచ్చ జరిగిపోవాలి ఇక్కడ గొడవ, అదంతా నువ్వే సృష్టించాలి, అదంతా నీ మీదనే ఆధారపడి ఉంది, గొడవ ఎంత పెద్దగా అవుతుంది అంటే దానికి కారణం నువ్వే కావాలి, మొత్తానికి సంబంధం చెడిపోవాలి, నీ మనసులో ఉంటుంది అది, కానీ అది బయటికి నువ్వు ఆ బాధను వ్యక్తం. నిజాన్ని మీ పాత్ర కూడా లోపల ఏముంటే అది వచ్చేస్తుంది, మీ ఫిల్టర్ ఉండదు. కొంచెం గయ్యల్లా కనిపించే పాత్ర అయినా కూడా అంటే ఈ పాత్రకి నిష్కల్మషంగా ఉండే పాత్ర ఏమనిపిస్తుంది, మన పల్లెటూరులో మన అత్తో ఎవరో ఒకరు ఉంటారు ఎట్లా, సో అలాంటి పాత్ర మీరు నిజంగా అని ఆయన చెప్పాడు అనమాట. ఇలా నీ విజృంభణతోటే వీళ్ళంతా రచ్చరచ్చ అయిపోయి గొడవ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోవాలి, అలా చెయ్యాలమ్మా అని చెప్పి ఆ సీన్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ముందుగా. అది అనుకోకుండానే వచ్చింది నాకు. ఆ బౌరూపుల దానా అనే పదం చాలా అసలు నాకు సరిగా అర్థం కాలేదు. అడిగాను నేను, వేణుగారు ఈ బౌరూపుల దానా అంటే అసలు ఏంటండి, నాగరాజు గారిని కూడా అడిగాను, రచయితను కూడా అడిగాను. బౌరూపుల దానా అంటే అమ్మా ఇది ఊసర వెళ్ళిలాగా రంగులు మార్చేవాళ్ళలాగా ఎండొక గొడుగు పట్టే వాళ్ళలాగా ఆ తిట్టమ్మా ఇది అని. ఓ అలాగా అయితే అంటారులేండి. అసలు ఆ సీన్లో ఎంత నవ్వుకున్నా మీరు ఎలాగా ఆ మూతి కొంచెం అట్లా తిప్పుతూ ఒకసారి చెప్పండి అమ్మా మరి ఒకసారి. సుత్తనే ఉన్నా, సుత్తలేనా ఎంత ముద్దుగున్నదో, వచ్చినప్పటి నుంచి సుత్తనే ఉన్నా, బిడ్డ వచ్చిన ఎలా గొడ్డ వచ్చిన ఎలా అని ఊకనే అన్నారు. గంట మాట ఏంది అనుకుంటుకుంటానా, నీ బిడ్డ కాలు పెట్టక ముందే మా అన్నని మింగే, ఇక కాలు పెడితే ఇంకెంతమందిని మింగును, ఎందుకు నోరు మూసుకున్నా, సిగ్గు లేదురా, వచ్చినప్పటి సంది చూస్తాను ఆ పుల్ల ఎనకపోతే తిరుగుతున్నావు కానీ నీకేమన్నా కవర్ ఉన్నదా? ఓ రూపుదానా, నన్ను గంత మాట అంటావే, నీ ఇంట్లో దొంగలు ఓడవా, నన్ను గంత మాట అంటావే, ఎందుకు నోరు ముత్తా, నాటం పట్టింది నోరు మూయనికి, మంచిగా దొరికింది పిల్లగాడు, జాతకాలు అని తెచ్చి లగ్గం చేద్దాం అనుకున్నావు, పీక మళ్ళీ అయితే ఇంకా వచ్చినామంటే చూడు మర్యాద ఉండదు. అబ్బా అసలు ఎలా చేస్తున్నారమ్మా అసలు?
నేను కూడా అసలు నిజంగా ఒక్కొక్క పాత్ర చూస్తుంటే మీరు అలా ఇంత వేరియేషన్ ఇప్పుడే ఏడిపించారు, అది ఇంకా ఉంటేనే వెంటనే నవ్విస్తూ అంత అసలు నిజంగా అంటే పల్లెటూరులో కూడా సేమ్ ఇలాగే ఉంటారు. అసలు వేణు గారు ఎంత బాగా రాసుకున్నారంటే ఒక్కొక్క కథ ఒక్కొక్క పాత్ర నిజంగా అంటే మీరు కూడా అంత ప్రాణం పోస్తారు. అందుకే సినిమా ఈ రోజు బలగం సినిమాని మాట్లాడుతున్నారు తప్ప పాత్రలు ఒక కుమరయ్య పాత్ర కానీ చాలా బ్రహ్మాండంగా గొప్పగా ఉందంటే ఆయన కూడా కుమరయ్య గారు, సుధాకర్ రెడ్డి గారు కూడా ఆయన ఒక టీచర్, రిటైర్డ్ టీచర్. ఆయన సీను అసలు దాని మీద పాడే మీద పడుకొని ఆ ఎండకు కూడా ఆయన చాలా కష్టపడ్డారు. ఆయన మామూలుగా కనిపించేది 15 నిమిషాలు, కానీ సినిమా బలం కథ అసలు బలం ఆయన పాత్ర చాలా బలమైన పాత్ర. బలగం ఆయన బలమే బలగం, ఆయన మొత్తం ఆయన బలగం. అది ఆయన ఫస్ట్ క్యారెక్టరైజేషన్ కూడా అందరినీ పలకరించుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంటే అందరితోనూ ఆత్మీయంగా ఉండటం అలవాటు, కలిసిమెలిసి ఉండాలనుకోవడం. ఆ పాత్ర చివరి చూపించారు. అంటే నా కుటుంబం ఇలా ఇచ్చిపోయింది, అందరూ కాకూడదు, కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి మెసేజ్. అసలు సినిమా మెసేజ్ కూడా అదే. అసలు కొమరయ్య గారి ఆలోచన అందరిది. కుటుంబమే కాదు, అందరి కుటుంబాలు కూడా ఇలా కలిసిమెలిసి ఉండాలి. ఆడపడుచుల్ని దూరం చేసుకోకూడదు, అన్నదమ్ములు విడిపోకూడదు, పెద్దల పట్ల గౌరవభావం ఉండాలి, పెద్దవాళ్ళకు మాటను విలువ ఇవ్వాలి, తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదు, తాతవ్వల్ని మర్చిపోకూడదు, నానమ్మ తాతల ఆ బంధాల్ని తెంచుకోకూడదు. కలిసి ఉంటేనే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు సుఖం. కష్టమైన నష్టమైన ఓ ఫ్రెండ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కొంతవరకే వాళ్ళు సహాయం చేయగలరు, రాగలరు, పోగలరు, అంతవరకే. కానీ తన బలగము తనకున్నంత చావులో తోడుండేది ఖచ్చితంగా కుటుంబం, రక్త సంబంధికులు అనేది మరొకసారి. అంటే ఆ పిండం తినకపోవడం అనే కాన్సెప్టే మరి కలిసి లేకపోతే ఏం జరుగుతుంది అంటే సంప్రదాయాలు ఎందుకు పుట్టాయో కూడా బ్రహ్మాండంగా. అది గరుడ పురాణం నుంచి వచ్చిందండి. గరుడ పురాణంలో ఈ కాగిని సృష్టించిందే దానికోసం. అది కూడా ఒక ఎక్స్ప్లెయిన్ వడ్డేపల్లి కృష్ణ గారు, ఆయన మంచి కవి రచయిత, ఆయన చేతి చెప్పించారు డైలాగు. ఇంకా మా సినిమాలో ఎవరికి వాళ్ళు. మీకు ఇందులో బాగా నచ్చిన సీన్ ఏదమ్మా మొత్తం సినిమాలో? బాగా నచ్చిన సీన్లు అంటే నేను చేసిన దాంట్లో ఆ పళ్ళెం క్యారెక్టర్, ఆ సీన్, ఆ స్టోరీ చెప్పేసి. నెక్స్ట్ నా సినిమాలో గొడవ పడి విడిపోయినప్పుడు మా చిన్నన్నను పట్టుకొని నేను ఏడుస్తాను, ఇట్లా అవుతుంది అని పట్టుకొని ఏడుస్తాను, ఇట్లా గొడవ పడుతున్నారు అని. ఆ సీన్ ఒకటి నా హృదయాన్ని నాకు అసలు స్తంభింపజేసింది కొద్దిసేపు. మళ్ళీ నెక్స్ట్ రూపలక్ష్మి, ఆ స్టోరీ చెప్పేటప్పుడు ఏడవడం ఒకటిను, వాళ్ళ గొడవ రోజు ఆ భర్త మూలిగ బొక్క కోసం ఆమె ముఖం చూస్తే ఆమె పోయి వెతికి వచ్చి చూసినా లేదు ఒక్కటే అనే ఆ భావ వ్యక్తీకరణ మాత్రము అసలు అద్భుతంగా నటించింది రూపలక్ష్మి. మళ్ళీ ఆ స్నానం పోసేటప్పుడు తండ్రి మీద పడే నీళ్లు ఆ ముఖం మీద పడుతూ వస్తుంటాయి. అదొక సీను అద్భుతం. నేను తుడుస్తూ ఉంటా, నేను పోస్తూ ఉంటాను, నీళ్లు పడుతుంటా. ఆ సీన్ ఒకటి అద్భుతం అనిపించిందండి. ఇంకా ఐలయ్య ఆ కూర్చొని ఏడవడం ఒకటి, ఐలయ్య క్యారెక్టర్ జయరంగ కూర్చొని ఏడవడం ఒకటి. మొగిలయ్య అతను తండ్రి చచ్చిపోయినప్పుడు వచ్చి మీద పడి ఏడుస్తాడు. నెక్స్ట్ లాస్ట్ కు అన్నం మీద పడి కాళ్ళ మీద పడి ఏడవడం, క్లైమాక్స్ సీను. మధు అసలు అద్భుతంగా చేశాడు ఆ సీన్ ఒకటి. ఇక మా దర్శి అయితే సినిమా అంతా ఒక్క ఎత్తు, చెట్టు కింద మంచం దగ్గర ఏడుపు ఒక్క ఎత్తు. అసలు ఇట్లా హృదయాన్ని పిండేశాడు, అంత బాగా చేశాడు దర్శి గారు, హీరో గారు. అసలు మీరు మాట్లాడుతూ టైం మన సమయం చాలా తక్కువ. ఇంకోటి అసలు ఆ డబల్ రొట్టు గురించి ఒక డైలాగ్ ఒకసారి ఫైనల్ గా. గిద్ద రొట్టెలు వేయాలన్నా ఉల్లిగడ్డ మిరపకాయ వేసుకుంటే అర్రా షాయిలో ముంచుకొని తినాలి, కమ్మగా ఉంటుంది. తింటావా? కమ్మగా ఉన్నాయి, తింటావా? ఇది బాగా ట్రెండ్ అవుతుందమ్మా ఇప్పుడు. ఈ డైలాగ్ అసలు ఎంత ట్రెండ్ అవుతుందంటే సోషల్ మీడియాలో చాలా బ్రహ్మాండంగా అవుతుందమ్మా. అండ్ చాలా అసలు మీతో మాట్లాడుతున్న టైం తెలియట్లేదు. అసలు ఫైనల్గా అమ్మా అసలు ఇంకా నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ లేకపోతే ఏమైనా చేస్తున్నారా? అండ్ మీ లైఫ్ ఇంకా బాగుండాలి మనస్ఫూర్తిగా మా అమ్మాని తరపించి మేము కోరుకుంటున్నాం. సంతోషం అండి. అంటే వచ్చాయి ఒక 2-3 ఆఫర్స్ వచ్చాయి. కథలో కొంచెం బలం ఉంటేనే తీసుకుందామని. నా క్యారెక్టర్ బలగం నేర్పించినటువంటి ఉండాలి కదండి. ఏదో లొల్లైగా మామూలుగా ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి మనం పోయి చేసేద్దాం అన్న ఉద్దేశం నాకు లేదండి. ఇప్పుడు నా వయసు 65 సంవత్సరాలు. ఇంకా నేను ఎన్ని రోజులు మంచి గుర్తుండిపోయే పాత్రలు చేద్దాం.
మంచి గుర్తింపున్న పాత్రలు చేయాలి, మంచి సంస్థల్లో చేయాలి. మంచి సంస్థ కాకపోయినా ఏ చిన్న సంస్థ అయినా పర్వాలేదు, కానీ గుర్తింపు ఉండే పాత్ర, ప్రాధాన్యత, 4 కాలాల పాటు నిలబడగలగాలి ఆ పాత్ర. నేనే ఆ సినిమా కూడా నిలబడగలగాలి. ఇప్పుడు మా బలగం అంటే ప్రపంచ వ్యాప్తి పొందింది. ఇప్పుడు 2 ఖండాంతరాలు దాటిపోయింది. 4 అవార్డులు వచ్చాయి. 4 అవార్డ్స్ వచ్చాయి. మా బలగం సినిమా లాగా ప్రపంచ ప్రఖ్యాతి పొందే సినిమాలలో అంటే ఇంత అని కాదు, మరి చెప్తున్నాను, కొంచెమైనా ఆ సినిమా గుర్తింపగలగాలి. లేదు వాళ్ళు వచ్చింది రేపు పోయింది. తప్పకుండా మేము కూడా మనస్ఫూర్తిగా అలాంటి పాత్రలు మీకు రావాలని, ఆ పాత్రలకు మీరు మరింత న్యాయం చేయగలరు ఖచ్చితంగా. ఈ రోజు ఇందులో చూసేటటువంటి మీ పెర్ఫార్మెన్స్ కానీ చాలా చాలా బ్రహ్మాండం అమ్మ. అండ్ మీకు మరొకసారి మా మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అండ్ మా స్టూడియోకి వచ్చి చాలా చక్కనటువంటి సమయంలో చాలా చాలా విషయాలు పంచుకున్నారు. అండ్ భవిష్యత్తులో మంచి మంచి క్యారెక్టర్ రావాలి, మళ్ళీ మన స్టూడియోలో ఇలాగే ఆ సినిమాల గురించి ప్రస్తావించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా క్యారెక్టర్ నచ్చి, మా సినిమా నచ్చి, అమ్మ న్యూస్ ఛానల్ ద్వారా మీరు నన్ను ఆహ్వానించి నాలో ఇంటర్వ్యూ చేయించడం నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. అందుకు గాను మీకు మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీని ద్వారా ఇంకా 10 మందికి తెలిసే అవకాశం ఉంటుంది. మా బలగం టీం అందరికి కూడా ఇది అందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ఇలాగే మీ విజయోత్సవంగా బలగం ముందుకు వెళ్తుంది. సో ఇలాంటి పాత్రలు ఇంకా ఆమె చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఇవాల్టి విజయలక్ష్మి గారితో ఇంటర్వ్యూ కార్యక్రమం. సో మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్.